మౌన పోరాటం మౌన పోరాటం. మరి తప్పు చేసిన మహేంద్రవాణి కొట్టడం తప్పు లేనప్పుడు తప్పు చేసిన ఆ దేవుడిని కొట్టడం తప్పెలా అవుతుంది చెప్పు? నీకెలా చెప్పాలరా? నువ్వు 100లో 1% తెలివి నేర్చుకున్నవాడి. నీకిప్పుడు ఏం చెప్పినా ఇలాగే మాట్లాడతావురా నువ్వు. అమ్మా ఏమైందమ్మా? మా జానకి ఏమైందమ్మా? ఆవిడ విషం తీసుకుంది. నా భార్య విషయం తీసుకుందా? నా జానకి విషయం తాగిందా? నానా జానకి విషయం తాగిందంట. ఏమైంది లేదా? ఎందుకు ఎందుకు విషయం తాగింది? అమ్మ విషయం తీసుకుందా? ఎందుకు తాతయ్య? ఏమండి, ఇంట్లో ఏవైనా సమస్యలున్నాయా? ఇప్పుడే లేవండి. నేను మహేంద్రవాళ్ళు కొట్టేశాను. జానకి నేను సంతోషంగా చూసుకుంటున్నాను. నానా జానకి సమస్యలే ఉన్నాయి నాన్న. మరి విషయం ఎందుకు తీసుకుంది నాన్న? ఏమండి, ఇవన్నీ మీరు తర్వాత మాట్లాడుకోండి. ముందు ఆవిడ భర్త ఇక్కడ సంతకం చేయాలి. సంతకం చేయండి. సంతకమా? ఎందుకు సంతకం ఎందుకు చేయాలి? ఆవిడ విషం తాగారు కదా, బ్లడ్ లోకి విషం చేరుకుంది. పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఆవిడ ప్రాణాలతో ఉంటుందో లేదో గ్యారంటీ లేదు. కొట్టేస్తాను చెప్తున్నా. అలా మాట్లాడితే అలా మాట్లాడుకో. సార్ ఇది హాస్పిటల్ ఫార్మాలిటీస్ సార్. ఒకవేళ ఏదైనా జరగరంది జరిగితే అది హాస్పిటల్ బాధ్యత కాదని మీరు ఒప్పుకుంటున్నట్టు సంతకం పెట్టాలి సార్. త్వరగా పెట్టండి సార్. మీరు ఇక్కడ సంతకం పెడితేనే ట్రీట్మెంట్ కంటిన్యూ అవుతుంది సార్. రే కళ్యాణ్, జానకి ఏం కాదురా. మనం ఫార్మాలిటీస్ పూర్తి చేయక తప్పదురా. పెట్టరా, సంతకం పెట్టరా. నువ్వు ఆలస్యం చేసే కొద్దీ నాకే సమస్య. సంతకం పెట్టరా. నాన్న సంతకం చేయి నాన్న. అమ్మకేం కాదు. సంతకం చేయి నాన్న. ఇక్కడ పెట్టండి. జానకి నాకు సంతకం చేయడం ఇందుకే నేర్పించావా? నువ్వు చచ్చిపోతే అందుకు నాదే బాధ్యతని సంతకం పెట్టడానికే నాకు నేర్పించావా జానకి? ఎందుకు నేర్పించావు జానకి? నాకు సంతకం ఎందుకు నేర్పించా? సార్ త్వరగా సంతకం పెట్టండి సార్. ట్రీట్మెంట్ లేట్ అయ్యే కొద్దీ ఆవిడ ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. సంతకం పెట్టండి సార్. ఒరే కళ్యాణ్, పెట్టరా, సంతకం పెట్టరా. నాన్న సంతకం పెట్టు నాన్న. అమ్మకేం కాదు. నువ్వు సంతకం పెట్టు నాన్న. పెడతాను, సంతకం పెడతాను. నా జానకి ఏం కాదు. నా జానకి ఏం కాకూడదు. నా జానకి ఏం కాదు. ఇదిగో నరసమ్మ, వెళ్ళండి, వెళ్ళి చూడండి. జానకి కాపాడండి, జానకిని కాపాడండి, జానకిని కాపాడండి. చెప్పండి మావయ్య. అమ్మ దుర్గా,
మావయ్య ఏమైంది? ఎందుకు బాధపడుతున్నారు? అమ్మా దుర్గమ్మ, జానకి విషం తాగిందటమ్మా. ఏంటి? జానకి? అవునమ్మా, ఇందాకే హాస్పిటల్కి తీసుకొచ్చాం. డాక్టర్ గారు కండిషన్ చాలా సీరియస్ అంటున్నారమ్మా. ఛాన్సెస్ 50-50 అంటున్నారమ్మా. నో నో మావయ్య, అలా ఏం జరగదు. జానకికేం కాదు. జానకి అలా చెయ్యదు. జానకెవరు? ఏం చేసింది? అక్కడ పరిస్థితి అంతా కుదుటపడే టైంలో ఇప్పుడు తను ఇలాంటి పిచ్చి పని చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? లేదు, ఇది తనంతట తను చేసిన పని కాదు. తను అలా చేసుకోదు. ఇది ఎవరో చేసిన పని అయి ఉంటుంది. ఇలాంటి పని ఆ మహేంద్ర విశాలాక్షి తప్ప ఇంకెవరు చేస్తారమ్మా? ఖచ్చితంగా వాళ్లే చేసుంటారు. వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. అంత తేలిగ్గా వదలను. వాళ్ళు అంటే మేమా? మేమేం చేశాం? అంటే అవంతికి మేము చేసిన అన్యాయం తెలిసిపోయిందా? కాదు కాదు, ఎవరో జానకి మ్యాటర్ ఇది. అమ్మా దుర్గమ్మ, ఇక్కడ పరిస్థితి అయితే ఏం బాగలేదమ్మా. చాలా టెన్షన్గా భయంగా ఉంది. జానకి ఏమవుతుందోనని చాలా భయంగా ఉందమ్మా. కళ్యాణరాముడు పరిస్థితి అస్సలు బాగలేదు. వాడు బాగా ఏడుస్తున్నాడమ్మా. సరే మావయ్య, నేను వస్తున్నాను. వెంటనే బయలుదేరొస్తున్నాను. ఏ హాస్పిటల్? కిరణ్మయి హాస్పిటల్. సరే, నేను వెంటనే బయలుదేరొస్తున్నాను. మీరు ధైర్యంగా ఉండండి. జానకి ఏం కాదు. అవంతి, అవంతి, అవంతి! దుర్గ ఎవరితో మాట్లాడుతోంది? ముందు ఈ జానకెవరు? హాస్పిటల్లో ఉన్నదెవరు? దుర్గ ఎందుకు వాళ్ళ గురించి ఇంత టెన్షన్ పడుతోంది? కనిపెట్టాలి, కనిపెడతా. అవంతి, అవంతి! అత్తయ్య ఏమైంది? జానకి పాయిజన్ తాగిందంట. చాలా సీరియస్ గా ఉందంట. మనం వెంటనే హాస్పిటల్ కి వెళ్ళాలి. అత్తయ్య ఇది ఎలా జరిగింది? అవన్నీ దారిలో చెప్తాను. మనం వెంటనే బయలుదేరదాం. నువ్వు నాతో రాగలవా? అయ్యో అత్తయ్య, నేను రాగలను. నాకే ఇబ్బంది లేదు. కానీ ప్రాబ్లం వచ్చేది మీకే. అక్కడ సౌందర్య, కళ్యాణ్ మావయ్య అందరూ ఉన్నారు. నువ్వు అక్కడికి వెళ్తే వాళ్ళ సంగతి, నీ సంగతి, జానకత్తయ్య సంగతి తెలిసిపోతుంది కదా. అవంతి, అక్కడున్నది నా చెల్లెలు. తనకి ప్రాణం పోయేలా ఉంటే ఇప్పుడు వాళ్ళకి నిజం తెలుస్తుందా? వాళ్ళకి తెలిస్తే ఏమవుతుందని ఆలోచించలేను. ముందు నన్ను అక్కడికి వెళ్ళని. వాళ్ళకి అండగా ఉండాలి. నా చెల్లెల్ని చూడాలి. సరే అత్తయ్య, ఇప్పుడు ఇంట్లో ఏమని చెప్పేద్దాం? ఏదో ఒకటి చెప్పి వెళ్ళాలి. నక్షత్ర, అత్తయ్య ఇలారా. ఏంటత్తయ్య? నక్షత్ర, మేము గుడికి వెళ్ళొస్తాం. ద్వారకొస్తే చెప్పు. అలాగే అత్తయ్య. పద పద. అలాగే అత్తయ్య. ఏంటిది? నక్షత్ర, నక్షత్ర, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారంట? గుడికి వెళ్తున్నారంట. ఇందాక హాస్పిటల్ గురించి మాట్లాడింది. నక్షత్ర, నేను ఇప్పుడే వస్తాను. మావయ్య, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఉండమ్మా, చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ మ్యాటర్. అదేదో కనిపెట్టాలి. వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వాళ్ళని ఫాలో చేయాలి. నేను మళ్ళీ వస్తాను. వస్తా. ఏ మావయ్య, ఏంటి? మా మావయ్య కుక్క తోకలాంటోడు. ఇతన్ని స్ట్రైట్ గా చేద్దామనుకోవడం నా బుద్ధి తక్కువ. ఇప్పుడేం దెబ్బలు తినొస్తాడా ఏంటో. స్వామి, అమ్మకేం కాకూడదు. నువ్విప్పుడు మా అమ్మని మా దగ్గర నుంచి తీసుకెళ్ళకూడదు. అన్ని కష్టాలు పడుతున్నప్పుడు పడని అని వదిలేసి ఇప్పుడు అందరం సంతోషంగా ఉండే టైంకి ఆ సంతోషాలు ఏమీ అనుభవించకుండా
నువ్వు తీసుకెళ్ళిపోవాలనుకోవడం చాలా దారుణం. వద్దు స్వామి, అమ్మని మాతోనే ఉండని ప్లీజ్. అమ్మ లేకపోతే మాకు ఏ సంతోషంగా ఉండదు, ఏ సుఖంలో అనిపించదు. అప్పుడు నువ్వు ఆ డబ్బులు ఆస్తులు అన్నీ మాకిచ్చినా ఏం ఉపయోగం లేదు. ప్లీజ్ స్వామి, అమ్మని బ్రతికించు. స్వామి, జానకిని పొరపాటును కూడా బతకనివ్వద్దు. దానికి ఆయుష్ ఉన్నా సరే ఉంచొద్దు. తీసుకెళ్ళిపో. అదుంటే ఆ స్వాతిముత్యంగాడిని బాగా రెచ్చగొడుతుంది. అదేంటో వాడు ఇన్ని రోజులు చక్కగా నోరు మూసుకొని పడుండి అదేదో ఎక్కించగానే ఏనుగంత బలం తెచ్చేసుకున్నాడు. అందుకే ముందు అదే లేకుండా పోతే వీడు మళ్ళీ చచ్చిన శవంలా బతుకుతాడు. అప్పుడు మేము మళ్ళీ హ్యాపీగా ఈ ఇంటి మీద పెత్తనం చేస్తూ ఈ ఆస్తిని మా సొంతం చేసుకుంటాం. అలా కాని జరిగిందంటే నేను నీ కొండ మీదకి కాలినడకనొస్తాను. నీ హుండీలో ఓ 10 లక్షలు, అంతెక్కువ కాదు కాని 1,00,000 రూపాయలు మాత్రం వేస్తాను. కాబట్టి మర్చిపోకుండా దాన్ని చచ్చేలా చెయ్యి, సరేనా? డాక్టర్ గారు, ఇప్పుడు మా జానకి ఎలా ఉంది డాక్టర్? జానకి ఎలా ఉంది? ప్లీజ్ ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి. ట్రీట్మెంట్ క్రిటికల్ స్టేజ్ లో ఉంది. హిమోఫిల్ట్రేషన్ జరుగుతుంది. ఇంకొక 10 మినిట్స్ అయితే గానీ ఏం చెప్పలేం. అయ్యో డాక్టర్ గారు, డాక్టరు. భగవంతుడా, ఏంటి మాకీ పరీక్ష? నువ్వే కాపాడు స్వామి. అత్తయ్య, ఇది ఖచ్చితంగా వాళ్లే చేసుంటారా? అవునవంతి, వాళ్లే చేస్తారు. మరిప్పుడు వాళ్ళనేం చేస్తావత్తయ్యా? ఇదేంటి, ఫోన్లో హాస్పిటల్ అడ్రస్ అడిగి నక్షత్ర గుడికని చెప్పి చివరికి హాస్పిటల్కి వచ్చారు? అంటే నక్షత్రకు అబద్ధం చెప్పింది దుర్గా. అంటే ఇక్కడేదో పెద్ద సీక్రెటే ఉంది, తెలుసుకుంటా. ఏయ్, ఆగండి ఆగండి. అయ్యో, 3.
అసలు ఎలా ఉందో ఏంటో జానకి. అటెళ్ళారా ఇటెళ్ళారా? ఇదేంటత్తయ్యా ఇక్కడికి తీసుకొచ్చారు? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. డాక్టర్ గారు, మా జానకి ఇప్పుడు మా జానకి ఎలా ఉంది డాక్టర్? పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ అయిపోయింది. తను ఆ పాయిజన్ని ఏదో సప్లిమెంట్తో కలిపి తీసుకున్నట్టు ఉంది. నానా అంటే ఏంటి? అంటే జానకి ఏదైనా పాలలో గాని జ్యూస్లో గాని విషం కలిపి తాగిందంటారా? అసలు జానకి ఎందుకు విషయం తాగుతున్నా? అయ్యగారు, అమ్మగారు జ్యూస్ తాగి పడిపోయారని సతీ చెప్పాడు కదా, అంటే ఆ జ్యూస్లోనే. అంటే సతీ విషం కలిపాడంటావా? ఆహా లేదయ్యగారు, సత్తిగాడు ప్రాణం పోయినా ఆ పని చేయడు. వాడి గురించి నాకు తెలుసు. ఖచ్చితంగా వాళ్ళే ఏదో ఒకటి చేసుంటారు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఏం జరిగినా ఆ పాయిజన్ గుణం ఏంటంటే ఏదైనా సప్లిమెంట్తో కలిపి తీసుకుంటే అది చాలా స్పీడ్గా బ్లడ్లోకి చేరిపోతుంది. పాయిజన్ బ్లడ్లోకి వెళ్ళిపోవడంతో అది క్లియర్ చేయడానికి హిమోఫిల్ట్రేషన్ చేయాల్సి వచ్చింది. అంటే బ్లడ్ మొత్తం ప్యూరిఫై చేయడం అన్నమాట. అది పూర్తయి హార్ట్లో ప్యూర్ బ్లడ్ పంప్ అవుతుందని నిర్ధారించుకుంటే గాని మేమేమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. అందుకే మాకింత టైం పట్టింది. మిస్టర్ కళ్యాణ్ రావ్, మీరు చాలా లక్కీ. చాలా పీక్స్ వరకు వెళ్ళిపోయిన మీ ఆవిడ తిరిగి వచ్చింది. అంటే ఏంటి డాక్టర్? జానకి బ్రతకలేదా? నో మిస్టర్, కొంచెం లేట్ అయి ఉంటే మీరన్నదే జరిగేది. కానీ జానకి చావు నుంచి తప్పించుకుంది. డాక్టర్ గారు. అవును సార్, మీ కోడలు బ్రతికింది. జానకి, నా జానకి బ్రతికిందా? నా జానకి బ్రతికిందా? నా జానకి బ్రతికింది. నా జానకి బ్రతికింది. అమ్మ బ్రతికింది. నా జానకి బ్రతికింది. నా జానకి అమ్మ బతికింది. మీ అమ్మ బతికింది సౌందర్య. మీ అమ్మ బతికింది. అమ్మ బతికింది. కళ్యాణ్ రామ్ గారు, ఇది రిస్ట్రిక్టెడ్ ఏరియా.
ఇక్కడ గట్టిగా అరవకూడదు. పేషెంట్స్ కి ఇబ్బంది అవుతుంది. డాక్టర్, నేను వెళ్ళి జానకిని చూడొచ్చా? ఇప్పుడే పేషెంట్ని చూడకూడదు. కాసేపు ఆగాలి. క్లీనింగ్ జరుగుతోంది. పేషెంట్ కూడా ఇంకా స్పృహలోకి రాలేదు. అంతా అయ్యాక రూమ్కి షిఫ్ట్ చేశాక మా నర్స్ వచ్చి చెప్తుంది. అప్పుడు వెళ్ళి చూడండి. అలాగే డాక్టర్. నాన్నా, జానకి బతికింది నాన్నా. నీకు కొంచెం కూడా జాగ్రత్త లేకుండా ఏమీ చెక్ చేసుకోకుండా అలా ఎలా విషం కలిపిన జ్యూస్ తాగేస్తావు? అది సత్తి ఇచ్చాడక్క. అందుకే సత్తి ఇస్తే డైరెక్ట్ గా ఎలా తాగేస్తావు? వాడిని మహేంద్రవాడు భయపెట్టుంటారు. అందుకే వాడేం మాట్లాడుండడు. నిజమక్క, వాడు భయపెట్టగానే సత్తి భయపడిపోయి ఉంటాడు. సరే, ఇక మీదట నేను జాగ్రత్తగా ఉంటాను. నువ్వేం జాగ్రత్తగా ఉండక్కర్లేదు. ఆ జాగ్రత్తలేవో ఇప్పుడు నేను తీసుకుంటాను.